తెనాలి జీబీఆర్ గ్రౌండ్స్ వేదికగా దాండియా నైట్స్ 2025 వేడుక ఘనంగా జరుగుతుంది. ఎఫ్ఈబీఎస్ ప్రెజెంట్స్ తరంగ నైట్స్ ఆధ్వర్యంలో దాండియా నైట్ కొనసాగుతుంది. ఈ ఈవెంట్కు బీఆర్కే న్యూస్ మీడియా పార్ట్నర్గా వ్యవహరిస్తుంది. దాండియా నైట్ ఈవెంట్లో చిన్న పెద్దాన్ని కలిసి మాస్ స్టెప్పులతో ధూమ్ధామ్ చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. 8 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. 23 బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలుత ఈ నెల 30 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. ఆ తర్వాత ఈ సమావేశాలకు ఈ నెల 27 వరకు కుదించారు. జీఎస్టీ సంస్కరణలు, జలవనరుల అంశం, బాధి భద్రతలు, శాంతి భద్రతలు, వైద్య, ఆరోగ్యం, పరిశ్రమలు, సూపర్ 6, క్వాంటెక్ వ్యాలీ, లాజిస్టిక్స్ అంశాలపై ఏపీ అసెంబ్లీలో చర్చించారు. 8 రోజుల వ్యవధిలో 45 గంటల పాటు పలు అంశాలపై చర్చలు జరిగాయి. శాసనసభలో ప్రవేశపెట్టిన బిల్లులన్నీ ఏకగ్రీవంగా ఆమోదం పొందాయని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు చెప్పారు. అసెంబ్లీ సమావేశాల చివరి రోజున సూపర్ 6 సూపర్ హిట్ అనే అంశంపై జరిగిన లఘు చర్చకు ఏపీ సీఎం చంద్రబాబు సమాధానమిచ్చారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ శాసన మండలి కూడా నిరవధికంగా ఇవాళ వాయిదా పడింది. ఏపీ శాసన మండలి 6 బిల్లులకు ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. 8 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. 23 బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలుత ఈ నెల 30 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. ఆ తర్వాత ఈ సమావేశాలను ఈ నెల 27 వరకు కుదించారు. జీఎస్టీ సంస్కరణలు, జలవనరుల అంశం, శాంతి భద్రతలు, వైద్య, ఆరోగ్యం, పరిశ్రమలు, సూపర్ 6, క్వాంటమ్ వ్యాలీ, లాజిస్టిక్స్ అంశాలపై ఏసీ అసెంబ్లీలో చర్చించారు. 8 రోజుల వ్యవధిలో 45 గంటల పాటు పలు అంశాలపై చర్చలు జరిగాయి. శాసనసభలో ప్రవేశపెట్టిన బిల్లులన్నీ ఏకగ్రీవంగా ఆమోదం పొందాయని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు చెప్పారు. అసెంబ్లీ సమావేశాల చివరి రోజున సూపర్ 6 సూపర్ హిట్ అనే అంశంపై జరిగిన లఘు చర్చకు ఏపీ సీఎం చంద్రబాబు సమాధానమిచ్చారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ శాసన మండలి కూడా నిరవధికంగా ఇవాళ వాయిదా పడింది. ఏపీ శాసన మండలి 6 బిల్లులకు ఆమోదం తెలిపింది. ఇక దీనిపై మా ప్రతినిధి మరింత సమాచారం అందజేస్తారు. రామ్మోహన్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. అయితే 8 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాలలో 23 బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలుత ఈ నెల 30 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించినప్పటికీ ఆ తర్వాత సమావేశాలు ఈ నెల 27 వరకు కుదించారు. ఈ సమావేశంలో జీఎస్టీ సంస్కరణలు, జలవనరుల అంశాలు, శాంతి భద్రతలు, వైద్య, ఆరోగ్యం, పరిశ్రమలు, సూపర్ 6, క్వాంటమ్ వ్యాలీ, లాజిస్టిక్స్ అంశాలపై ఏపీ అసెంబ్లీలో చర్చ అయితే జరిగింది. థ్యాంక్ యూ రామ్మోహన్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఒక కేసుకు సంబంధించి స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి 40,000 డిమాండ్ చేసిన మనుగురు ఎస్ఐ రంజిత్ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆడియో, వీడియో టేపుల ఆధారంగా ఏసీబీ ట్రాప్ చేసి ఎస్ఐని పట్టుకున్నారు. మనుగురు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రంజిత్ని విచారించి అదుపులోకి తీసుకున్నామని, అతడిపై కేసు నమోదు చేశామని ఖమ్మం ఏసీబీ ఇన్ఛార్జ్ డీఎస్పీ విజయ్ కుమార్ తెలిపారు. ఇదే పోలీస్ స్టేషన్లో 5 నెలల క్రితం ఏసీబీ అధికారులు దాడి నిర్వహించి లంచం తీసుకుంటున్న అప్పటి సిఐని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈరోజు
ఇన్ఛార్జ్ గా మీ ఖమ్మం డిస్ట్రిక్ట్ కి వచ్చాను. ఖమ్మం డిఎస్పీ గారు లీవ్ లో ఉన్నందుకు. అయితే మన దగ్గర ఈ మనుగూరు పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా పనిచేస్తున్న శ్రీ బత్తిని రంజిత్ సబ్ ఇన్స్పెక్టర్ గారు, మీరు ఒక క్రైమ్ నంబర్ 292 ఆఫ్ 25 అండర్ సెక్షన్ 318 క్లాస్ 4, 296 క్లాస్ 3, రీడ్ విత్ 3V క్లాస్ 5 ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్ మీద ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. ఆ కేసులో బెయిల్ ఇవ్వడానికి గాను ఎస్ఐ గారు 40,000 డిమాండ్ చేయడం జరిగింది. ఆ డిమాండ్ కోసము పైసలు తీసుకొని మొన్న 19th రోజు కూడా కంప్లైంట్ వచ్చారు. డ్యూ టు సమ్ రీజన్స్, ఏదో ఆయనకి లీక్ అయిందో సంథింగ్, ఏదో ఆ రోజు మనీ తీసుకోలేదు అతను. కానీ డిమాండ్ ఉంది, దాని మీద మళ్ళీ ఫోన్స్ వస్తున్నాయి కాబట్టి మన దగ్గర యాంపుల్ ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి డిమాండ్ పై ఈ ఎస్ఐ గారి మీద మేము అతని ఇంప్రాపర్గా డ్యూటీస్ పర్ఫామ్ చేసినందుకు గాను సెక్షన్ 7B కింద అతనిపై సెక్షన్ 7B కింద మేము అతనిపై కేసు రిజిస్టర్ చేసి కస్టడీలోకి తీసుకొని. తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు మెట్రో ప్రయాణం చేశారు. ఎల్బీనగర్ లో ఆచార్యకొండ లక్ష్మణ్ బాబూజీ కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ముగిసిన తర్వాత మంత్రి హైటెక్ సిటీ వెళ్లాల్సి ఉంది. ఎల్బీనగర్ చాదర్గఢ్ ప్రాంతంలో తీవ్రంగా ట్రాఫిక్ ఉండడంతో మంత్రి శ్రీధర్ బాబు మెట్రో ఎక్కి హైటెక్ సిటీలో మరో కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ మల్రెడ్డి రామ్రెడ్డి మంత్రి వెంట ఉన్నారు. మెట్రో రైలు ప్రయాణాన్ని ఎంచుకోవడం ద్వారా మంత్రి గారు సాధారణ ప్రజలతో కలిసిమెలిసి ప్రయాణించడం మాత్రమే కాకుండా ట్రాఫిక్ సమస్యలకు మెట్రో రైలు సమర్థవంతమైన ప్రత్యామ్నాయమని చాటి చెప్పారు. తెలంగాణ ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి ఎగువ ప్రాంతం నుంచి దిగువకు భారీగా వరద వస్తుంది. దీంతో మెదక్ జిల్లాలో వాగులు వంకలు నిండి పొంగి పొర్లుతున్నాయి. సింగూరు నుండి 1,24,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో ఎల్లాపూర్ బ్రిడ్జిపై నుండి నీరు వెళ్లడంతో మెదక్ పాపన్నపేట రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి ప్రయాణికులు వెళ్లొద్దని భారీ గేట్లు ఏర్పాటు చేశారు. మెదక్ మండలంలో ఉన్న పేరూరు విలేజ్, పాపన్నపేటకి సంబంధించి ఎల్లాపూర్ విలేజ్కి మధ్యలో బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్ పొంగడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. జనాలకు రాకపోకలు కూడా మేము ఆల్రెడీ బంద్ చేసినాము. ఈ సందర్భంగా ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు రాకపోకలకు. వాళ్ళకు ఇట్లాంటి రాకపోకలు లేకుండా బంద్ చేసినాము. కావున ఈ పాపన్నపేటకి వెళ్ళే మార్గంలో అయితే మేము రాకపోకలు అన్నీ బంద్ చేసినాం. 2 వీలర్ కానివ్వండి, 4 వీలర్ కానివ్వండి, ఏది కూడా వెళ్ళడానికి లేకుండా ఆపేసాము. మెదక్ మండలంలో ఉన్న పేరూరు విలేజ్. ఓట్ చోరీతోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడోసారి అధికారంలోకి వచ్చారని టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ఓట్ చోరీతోనే తెలంగాణలో బీజేపీ 8 మంది పార్లమెంటు సభ్యులు గెలిచారని తాను పాదయాత్రలో చెప్పారని అన్నారు. ప్రతిసారి అధికారంలోకి రావడమే ఓట్ చోరీ వారికి ఉపయోగపడుతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రజల కోసం పనిచేసే పార్టీ అని, ఓట్ల కోసం కాదని తెలిపారు. అనేది ఎవరికి అవసరం అంటే, ఎందుకు బీజేపీ పార్టీకి అవసరం అనుకుంటే, తామే పర్మనెంట్ గా అధికారులు ఉండాలని, అధికారమే పరమావధిగా భావించే అమిత్ షా, మోడీకి ఓటు చోరీ అవసరం. మాకెందుకు అవసరం లేదు అంటే, మా నాయకులు సోనియా గాంధీ గారు 2004లో, రాహుల్ గాంధీ గారు 2009లో ప్రధానమంత్రి పదవిని తృణప్రాయంగా త్యాగం చేశారు. ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసే స్థాయిలో ఉన్న నాయకులకి ఓటు చోరీకి పాటుపడాల్సిన అవసరం ఉంది. మాకు ఓటు చోరీకి ఎవరు పాల్పడతారు? అధికారంలో పర్మనెంట్ గా ఉండాలని వ్యక్తులు పాల్పడతారు. అందుకే మేము ఎక్కడ ఓటు చోరీకి పాల్పడలేదు. ఓటు చోరీ నిలదీస్తూ ఓటు చోరీని వ్యతిరేకిస్తున్న పార్టీ మాది. ప్రజల ఆభిష్టం మేరకు ప్రజలు ఒకరికి ఓటేస్తే, మెజారిటీ ప్రజలు ఒకరికి ఓటేస్తే, మైనారిటీ ప్రజలు ఓటేసిన వ్యక్తులు ఎన్నికవుతా ఉంటే ఇది ప్రజాస్వామ్య కూని. ఆ కూనిని అరికట్టాలనే సంతకాల సేకరణ కార్యక్రమం రాష్ట్రంలో అక్టోబర్ 15 నాటికి పూర్తి చేస్తాం, పైకి పంపిస్తాం. యూత్ కాంగ్రెస్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటాం. 2000 యూపీఏ 1, యూపీఏ 2లో ఓటు చోరీ జరిగి ఉంటే రుజువులు ఇస్తే ఈ రోజు కూడా మేము ఏ శిక్షకైనా సిద్ధం. ఇవాళ ఓటు చోరీ జరిగిందని రుజువులతో సహా రాహుల్ గాంధీ గారు ముందు పెట్టారు.
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బాధ్యత ఇవ్వాలి. మీరు మోడీకో అమిత్ షాకో తలవకడం కాదు, మీరు ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలు ఉన్నారు కాబట్టి వాస్తవాలు బయటకు వచ్చి నిజ నిజాలు నిగ్గు తెచ్చాల్సిన మీరు ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి పార్టీకి వత్తాసు పలుకుతా ఉన్నారు. దానికే ఇది ప్రజాక్షేత్రంలో తీసుకెళ్ళినాం, మెజారిటీ ప్రజలు నమ్ముతా ఉన్నారు. ఇలా అందుకే సంతకాల సేకరణ విజయవంతం అవుతా ఉంది. మేము మా బిఎల్ అందరికి చెప్తా ఉన్నాం, ఎక్కడికక్కడ క్షేత్రస్థాయిలో ఓటర్లు పరిశీలించాలి, నిజమైన ఓటర్లకి ఎక్కడ నష్టం జరగకూడదు, ఫేక్ ఓట్స్ ఉన్నా, డబుల్ ఓట్స్ ఉన్నా, దొంగ ఓట్లున్నా తొలగించే విధంగా మా బిఎల్ఏలు. వచ్చే జగన్మోహన్ రెడ్డి పాలన కార్యకర్తలకే ప్రాధాన్యత ఉంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. డిజిటల్ బుక్ను లాంచ్ చేశాం, కార్యకర్తలకు ఎంత ప్రాధాన్యత ఇవ్వబోతున్నాం అనే దానికి ఇది గుర్తు అని తెలియజేశారు. ఫిర్యాదులు వస్తున్నాయి, వీడియోలు రికార్డు చేస్తున్నామన్నారు. అన్యాయమైన పాలన, అలాగే అరాచకపు పాలన, దోపిడీ తప్ప మరేది వేరే ఏది అవకాశం లేదు. ప్రభుత్వం మాఫియా ఒక పాలన. దీనికి సంబంధించినంత వరకు దాదాపు 2 ఏళ్ళు అవుతుంది, సంవత్సరం పార్టీ 2 ఏళ్ళు అవుతుంది, 3 ఏళ్ళు 2 ఏళ్ళు ఎన్నికల సంవత్సరం వస్తుంది. కాబట్టి ఈసారి మనం వచ్చిన తర్వాత దేనికి సంబంధించినంత వరకు మనం ఏ రకంగా మనం ఉద్యోగంలో వేయాలి, పరిపాలన తీసుకురావాల్సిన వాటి గురించి కూడా మీ ఏం చేయగలరు అనేది మీ అభిప్రాయాలు ఏదైనా కూడా పంపడానికి దానికి కూడా పార్టీ సెంట్రలైజ్ సిస్టంలో ఏర్పాటు జరిగే డిజిటల్ బుక్ లో మీరు ఇచ్చే వీటితో పాటు అలాగే అటువైపు ఎవరైనా అధికారులు ఉన్నప్పుడు ఏమైనా వాడు దాని సెంట్రల్ ఆఫీస్ సంబంధించిన కంప్లైంట్ తర్వాత మీరు మీకు సంబంధించినంత వరకు నిర్మల్ జిల్లా నిర్మల్ నియోజకవర్గంలోని 108 మంది లబ్ధిదారులకు డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు శుక్రవారం జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో 42 లక్షల రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. పేద మధ్యతరగతి ప్రజలకు సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందినట్లుగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చెక్కులు తీసుకున్న వాళ్ళందరూ కూడా, లబ్ధిదారులందరూ కూడా దానిపైన కొంత సమయం ఉంటుంది కాబట్టి తొందరగా రేపే వీలైతే ఇవ్వాలి కానీ రేపు కానీ బ్యాంకుల్లో మీ ఖాతాలో జమ చేసుకోవాలని. అనంతపురం జిల్లా అమ్మ హాస్పిటల్లో నవజాత శిశువు మృతి చెందడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ చనిపోయాడని ఆరోపిస్తూ శిరీష జయసింహ దంపతులు బంధువులు ఆందోళనకు దిగారు. ఆసుపత్రిలోని ఫర్నిచర్ ధ్వంసం చేసిన బాధితులు బాధ్యులైన డాక్టర్పై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంటే ఇక్కడ నెగ్లిజెన్స్ వల్ల బాబు చనిపోయింది సార్. ప్రెగ్నెన్సీ ముందు నుంచి, కన్సీవ్ కాకుండా ముందు నుంచి మాకు ఇక్కడే చూపించుకుంటున్నాం. ఇక్కడ వచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది. తర్వాత ఇంకా డాక్టర్ మంచిగా అనేసి ఇక్కడే చూపించుకుంటున్నాము. మొన్న ఫ్రైడే వచ్చాము, లాస్ట్ ఫ్రైడే 19వ తేదీ ఇక్కడ జాయిన్ అయ్యాము. 20వ తేదీ మేడం ఎంతసేపటికి నార్మల్ అవుతుంది అట్లే పెట్టేసింది. ఉమ్మినీరు అంతా లీక్ అయిపోయి డాక్టర్ నెగ్లిజెన్స్ వల్ల ఇప్పుడు మదర్కి కానీ అదే ప్రాణానికి కూడా హాని అని తెలిసిన తర్వాత ఇప్పుడు శనివారం మధ్యాహ్నం 2:30 ఆ టైంలో పైకి తీసుకొని పోయి అప్పుడు సర్జరీ చేసేది. 3:01కి బాబు పుట్టాడు. అప్పుడే వెంటనే 3 మినిట్స్ తర్వాత నన్ను బాబు దినకర్ సార్ అనే సార్ పిలిచాడు. ఎందుకు ఇట్లా నార్మల్ డెలివరీ కోసం పెట్టారంటే మేమేం చెప్పలేదు సార్, మేడం చెప్పాము సిజరీన్ చేసి అయినా తీయండి, నార్మల్ అయినా చేయండి, బేబీ మదర్ ఇద్దరు హెల్తీగా ఉంటే చాలు అన్నాము. సార్ వచ్చేసి అప్పుడే లేదు, ఇట్లా నార్మల్ చూడడం వల్ల బేబీకి తల అంతా ఇదైపోయింది, 3 మినిట్స్ వరకు ఏడ్చలేదు, బ్రీత్ లేదు, పిల్లోనికి లోపల ఇరుక్కొని పోయినాడు, ఉమ్మినీరు అంతా
బయటకు వచ్చేసి అన్నాడు సార్. అప్పటికే బేబీకి వచ్చేసి ఆర్గన్స్ అంతా డ్యామేజ్ అవుతూ వచ్చాయండి సార్. అంటే బ్రీత్ అందాలండి సార్ లోపల ఆర్గన్స్కి అంతా పుట్టిన వెంటనే. లేదంటే కానీ అన్నీ ఒక్కొక్కటి ఆర్గన్ అంతా ఫెయిల్ అవుతూ వస్తాయంట. ఇక్కడ 3 నుంచి ఆ రోజు మధ్యాహ్నం 7 వరకు ఇక్కడ ఏం ట్రీట్మెంట్ కూడా ఓన్లీ ఆక్సిజన్ పెట్టి పెట్టారు సార్ బాబుని. మా చేతికి ఇవ్వలే, ఫాదర్ నేను, మదర్ చేతికి, ఎవరి చేతికి ఇవ్వలేదు. మా అంటే ఇక్కడ నెగ్లిజెన్స్. జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం వేముల స్టేజ్ సమీపంలో తెల్లవారుజామున 3 వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. ముందుగా ఆగి ఉన్న లారీని బెలోరో వాహనం ఢీకొట్టగా వెనుక వస్తున్న ప్రైవేటు స్మార్ట్ బస్సు సడన్ బ్రేక్ వేసి అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో బస్సులోని 38 మంది ప్రయాణికులతో 15 మందికి, బొలెరోలోని 22కి స్వల్ప గాయాలయ్యాయి. పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు భయంతో భయపడ్డారు. స్థానిక పోలీసులు ప్రథమ చికిత్స చేయించి గాయపడిన వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దసరా పండుగకు సొంత ఊర్లు వెళ్లే వారితో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై రద్దీ పెరిగింది. హయత్ నగర్ పరిధిలో విజయవాడ హైవేపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. అదే సమయంలో హబుద్దులాపూర్ మేట్ మండలంలో గౌరెల్లి వంతెన వద్ద భారీ వరద ప్రవహించి వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. భద్రత కోసం అక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి స్థానికులను అప్రమత్తం చేశారు. అలాగే ఉప్పల్ చౌరస్తా వద్ద కూడా వర్షాల కారణంగా వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. పండుగ సమయంలో ప్రయాణికులు జాగ్రత్తగా ప్రయాణించాల్సిన అవసరం ఉందని అధికారులు సూచిస్తున్నారు. ఇక్కడ వచ్చిన తర్వాత ఇది ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి BRK న్యూస్, తెలుగు సత్తా.